రీసెంట్‌గా ఖమ్మంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఏసిన ఇంజెక్షన్ వల్ల 8థ్ క్లాస్ అమ్మాయి చనిపోవడం జరిగింది. అంటే విలువలు లేని విద్యతో చదివిన వాళ్ళు అంటే ఎంబీబీఎస్ చదివిన డాక్టర్‌తో సమానంగా ఆర్ఎంపీ డాక్టర్లు గ్రామాలలో వైద్యాలు చేస్తూ ఉంటారు. ఆ ఇన్సిడెంట్లు కూడా చాలా వరకు మనం వింటూ ఉంటాము. ఇవి విన్న తర్వాత కూడా తల్లిదండ్రులు గ్రామాల్లో పిల్లల్ని కావచ్చు, వాళ్ళు కావచ్చు వైద్యం అక్కడే చేయించుకుంటూ ఉంటారు. అంటే ఈ ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఏమంటారంటే ఏదో సామెత ఉందమ్మా ఇక్కడ, గతి లేకపోతే గెంజే పరమాన్నమా ఏదో అంటారు, హ్మ్. అంతే ఆ టైప్ ఇది. ఇప్పుడు ఊర్లలో గ్రామాల్లో కదా, ఇప్పుడు అక్కడ డాక్టర్స్ లేకపోవడం వల్లనే ఈ ఆర్ఎంపీలు వెలుగుతున్నారు. హ్మ్. వీళ్ళు ఎక్కడో కాంపౌండర్ పనో ఏదో చేసి కొంచెం ఎక్స్పీరియన్స్ సాధిస్తారు, ఏదో చిన్నగా ఆ మందులు ఈ మందులు ఇవ్వటం అనేది నేర్చుకుంటారు, ఇంకా మెల్లగా ఇంజెక్షన్ చేయడము అలాంటివి నేర్చుకుంటారు, ఇంకా చిన్నగా వైద్యం స్టార్ట్ చేస్తారు. పర్లేదు, చిన్న చిన్నటికి నడుస్తూ ఉంటుంది అన్న భరోసా ఊర్లో జనానికి వచ్చేస్తుంది. ఆ వచ్చేసి 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 నిజం చెబుతున్నాను కదా, మళ్ళాంటి వాళ్ళు కూడా ఎమర్జెన్సీ వస్తే వెళ్ళిపోతాం. ఇంతమంది చేయించుకుంటున్నారు కదా, ఏం కాదని ఒక టాబ్లెట్ ఇంజెక్షన్ వేస్తారు, తగ్గిపోతుంది, తర్వాత హాస్పిటల్కి వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే మెడిసిన్స్ పట్ల అందరికీ ఎంతో కొంత నాలెడ్జ్ ఉండనే ఉంటుంది కదా, ఏ టాబ్లెట్ దేనికి వేయాలి అనేది కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు ఆయన ఇచ్చిన టాబ్లెట్ చూసుకుంటున్నారు, ఇదే కదా మనకు తెలిసిందేలే, ఏం కాదులే, కాకపోతే ఏంటంటే ఒక డాక్టర్ని అడిగితే మంచిది అన్నట్టుగా తెచ్చుకుని వేస్తూ ఉన్నారు. ఎప్పుడూ ఒకలాగా ఉండదు కదా. ఇప్పుడు ఆ అమ్మాయికి వచ్చిన కంప్లైంట్ ఏంటో, ఆయన ఏమి డయాగ్నోస్ చేశాడు, ఆ ఇంజెక్షన్ వేయచ్చులే అనుకుని వేశాడు అనుకుందాం, నాకు తెలీదు, వేసినప్పుడు అక్కడ సెట్ కాల, అందుకని అలా జరిగిపోయింది. అందులో ఈ పాపకు జలుబు దగ్గు జ్వరం ఉందని వాళ్ళ నాన్న ఆర్ఎంపీ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ టైంలో ఆర్ఎంపీ కూడా డ్రింక్ చేసి ఉన్నాడు. ఆ డ్రింక్ చేసిన టైంలోనే తనకు ఇంజెక్షన్ వేసారని చెప్తారు. కానీ తల్లిదండ్రులు డ్రింక్ చేసి ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ ఇంజెక్షన్ వేసేటప్పుడు ఎందుకు అడగలేదు? చనిపోయిన తర్వాత ఈ విషయాన్ని బయటకు తీసుకొస్తున్నారు. అదే చెప్తున్నా, గతి లేకపోతే ఏం చేస్తారు, గతి లేక అంటే వేరే దారి లేకపోతే ఏం చేస్తారు, ఆ టైంలో ఆ డాక్టరే ఉన్నాడు అన్నట్టుగా వెళ్ళుంటారు. అలా వెళ్ళడం అంటే వెళ్ళకూడదు, ఎట్టి పరిస్థితుల్లో అలా వెళ్ళకూడదు. కావాలంటే ఏదన్నా అంత మనం టెన్షన్ భరించలేక పర్వాలేదండి అని అడుగుతాం డాక్టర్ని. పర్వాలేదమ్మా, కాకపోతే కొంచెం పెద్ద డాక్టర్ చూపించండి అని చెప్తారు. ఇమ్మీడియట్గా మనం అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. వీళ్ళేంటి మరి తాగి ఉన్నాడా, డ్రగ్ తీసుకున్నాడా అనేది కర్మ అనమాట. ఈ రోజుల్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, నిజమా అబద్ధమా కూడా మనం తెలుసుకోలేని స్థితి కదా. ఒక ఆర్ఎంపీయో ఇంకోటో డాక్టర్ అని పేరు పొందినప్పుడు తనెంత బాధ్యతగా ఉండాలి. ఇప్పుడు నేను అదే చెప్పేది, ఓ డాక్టర్లైనా పైలట్లైనా వాళ్ళు ప్రాణాలని కాపాడే దేవుళ్ళే, కనిపించని దేవుళ్ళు వాళ్ళు రిస్క్ ఈ రకంగా తీసుకోకూడదు. మరి ఏదన్నా వేరే మనకు అనిపిస్తుంది ఇది ఏదో లాగా ఉంది కేసు అన్నప్పుడు వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి అమ్మా అంటే అతనికి ఏం ప్రమాదం వచ్చేది కాదు. ఏదో పెద్ద అంటారు కదా, నేను ఎక్స్పర్ట్ని, ఒక గర్వంతో కూడినటువంటి ఇదనమాట, నేను ఇంతకాలం నుంచి వైద్యం చేస్తున్నాను కదా అన్నట్టుగా. అంటే బ్యాడ్ టైం అనేది ఒకసారి వచ్చేస్తుంది, వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతాయి, ఆ ఇంజెక్షన్ వేయడం. కాబట్టి ఎప్పుడు కూడా రిస్క్ తీసుకోకూడదు, పంపించాలి పెద్ద హాస్పిటల్కి. దీనికి ఇంకొక రీజన్ ఏంటంటే, మన చదువుకున్న పిల్లలందరూ కూడా ఎక్కడికో బయటకు వెళ్ళిపోతున్నారు డాక్టర్లు కదా. గ్రామానికి ఒక్కళ్ళైనా సేవ చేస్తే, ఆ గ్రామంలో ఒకడే డాక్టర్ ఉన్నాడంటే ఆ డాక్టరే ఎదిగి ఒక పెద్ద డాక్టర్ అయిపోతాడు కదా. ఆ ఊర్లో పేరు వస్తుంది, డబ్బు వస్తుంది, ఆ ఊరు మొత్తానికి ఆయనే దిక్కు అన్న మంచి ఒక భరోసా కలుగుతుంది కదా. అట్లా సాధించవచ్చు కదా, ఒక మంచి పేరుని, డబ్బుని సంపాదించుకోవచ్చు కదా, ఆ ఊళ్ళో పరపతి దొరుకుతుంది కదా. ఎందుకు ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నారు? వెళ్ళిపోవడం వల్లనే ఈ ఆర్ఎంపీలకి రోజులు వస్తున్నాయి, వాళ్ళు వెలుగుతున్నారు. తప్పు ఎవరు చేస్తున్నారు? నేనేం చెప్పాను, ఎవరైనా ఒక తప్పు చేశారంటే సమాజం కూడా కారణమే. ప్రజలు చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోని వాళ్ళు కానీ దిక్కులేని పరిస్థితుల్లో ఆశ్రయిస్తారు ఎవరు దొరికితే వాళ్ళని. అది చాలా తప్పు. ఎటువంటి ప్రమాదకరమైన స్థితి అయినా సరే ముందు అర్జెంటుగా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అందులోనూ ఆర్ఎంపీ గ్రామాల్లో ఆర్ఎంపీల దగ్గర చూసినప్పుడు చాలా వరకు వాళ్ళంతా కూడా ఏదో ఒక పెద్ద హాస్పిటల్లో కాంపౌండర్ ఏదో మెడికల్ షాప్ లో చేసిన వాళ్ళే ఈ ఆర్ఎంపీలుగా గ్రామాలలో ఉంటుంటారు. అందులోనూ వాళ్ళ షాప్ లో చూసినట్లయితే సర్టిఫికెట్స్ ఉంటాయి అన్నమాట, ఫార్మసీకి సంబంధించి వాటికి సంబంధించి సర్టిఫికెట్స్ ఉంటాయి. ఇవన్నీ చూసి గ్రామాల్లో
చదువుకొని వాళ్ళు ఏమనుకుంటారంటే నిజంగానే ఆయన సర్టిఫైడ్ అనుకుంటారు. సర్టిఫైడ్ డాక్టర్ ఏమో ఇన్ని ఉన్నాయి కదా అని చాలా మంది అనుకుంటుంటారు. వీళ్ళకి సర్టిఫైడ్ డాక్టర్ అనేవి చాలా మందికి ఎంబీబీఎస్ 5 సంవత్సరాలు చదివి తర్వాత పీజీ చదివి దాని తర్వాత ప్రాక్టీస్ చేసే డాక్టర్లకే సర్టిఫికేట్ రావడం చాలా కష్టం. అవును. అందులో ఈ ఆర్ఎంపీ డాక్టర్లకి ఈ విధమైన సర్టిఫికేట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ప్రశ్న. ఇది మనం ఏమని చెప్పాలి, పుట్టిస్తున్నారేమో ఫేక్ సర్టిఫికేట్స్, చెప్పలేం. లేకపోతే పూర్వకాలంలో ఏమైనా ఇచ్చేవారా, నాకైతే ఐడియా లేదు. ఏదైనా ఇదంతా కూడా రాంగ్. ఇప్పుడు ఈ రోజుల్లో తప్పుడు సర్టిఫికేట్స్ ఊరికనే పుట్టించుకుంటున్నారని చెప్తున్నారు. లేకపోతే ఇప్పుడు మారుమూల గ్రామాలు ఎవరు చూడొచ్చారు, ఎవరు అడగొచ్చారు, వాళ్ళే క్రియేట్ చేసుకుని ఫోటో తీసుకుని పెట్టుకోవచ్చు కూడా. మనం వెళ్ళి చూడం కదా, మనం అడగం కదా, ఎవరు అడుగుతారు, అడగరు. అడిగినా సరే గొప్ప అదిలే, మేము అది చేయకపోతే ఇక్కడ ఎందుకు పెట్టుకుంటాం అని మాట్లాడతారు. అది కూడా ఉంటుంది. అక్కడ సాక్ష్యం ఏముంది? ఇప్పుడైనా పెద్ద గవర్నర్తో మనం ఒక అవార్డు తీసుకుంటున్నట్టు ఫోటో ఉందా? అదైతే ఫేక్ ఉండవు, అవేమో చెప్పలేము వాటిని కూడా. ఈ రోజుల్లో మార్ఫింగ్ చేసేస్తున్నారు అన్నీ కూడా. కాబట్టి ఏదైనా సరేనమ్మా, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ప్రాణాలు పోగొట్టుకోవడమే కదా. ఈ ఆర్ఎంపీలు కూడా మీరు నిష్ణాతులు అవ్వండి, పోని మీరు కూడా బాగా తర్ఫీదు అవ్వండి డాక్టర్స్ దగ్గర. అయినప్పుడు మీరు ఏదన్నా ఎమర్జెన్సీలో ఒక ఇంజెక్షన్ చూసి జాగ్రత్తగా చేయగలము అనేటువంటి భరోసా ఉంటే, మీరు అది తెలిసిందైతే ఎమర్జెన్సీలో ఏదన్నా చేయటానికి ఆలోచించాలి. కానీ అసలు అది చేయటానికే చేయకూడదు. అది నువ్వు సర్టిఫైడ్ కాదు, నువ్వు ఏ కాలేజీలో చదువుకున్నావు, నువ్వు ఎక్కడ హౌస్ సర్జన్ చేసావు, ఇవన్నీ ఉన్నాయా? ఏమీ లేదు. ఆయుర్వేదం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా చాలామంది భయపడేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా బాగా పేరు వస్తుంది వాళ్ళకి కూడా. ఆ వైద్యం కూడా పూర్వకాలం నుంచి ఉంది కాబట్టి వెళ్తున్నారు. ఒకప్పుడు భయపడేవారు కొంతమంది. ఎప్పుడంటే ఒక 30-40 సంవత్సరాల క్రితం నాకు తెలిసి ఆయుర్వేదం దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు బాగా వెళ్తున్నారు. అంతకు ముందు కాలంలో కూడా ఆయుర్వేదమే ప్రధానం కదా. అంటే చెప్తున్న విషయం, వీళ్ళు వైద్యం అనేది చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. నేను ఎమర్జెన్సీలో ఒక టాబ్లెట్ ఇవ్వచ్చులే అని కూడా నేను చెప్పకూడదు. అవును, ప్రిస్క్రిప్షన్ ఇప్పుడు వాళ్ళు డాక్టర్లతో సమానంగా ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు కదా. మరి వాళ్ళ భరోసా ఏంటో, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఎలా వస్తుందో, మరి వాళ్ళకి ప్రొటెక్షన్ ఏంటో నాకు అర్థం కాదు. ఏమైనా సరే ఆర్ఎంపీ డాక్టర్లు వెళ్తే మన ప్రాణాలు పోవడమే. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, ఒక 25 రూపాయలు చేతిలో పెడితే చాలు అని చెప్తారు. పెద్ద హాస్పిటల్కి వెళ్తే 1000 ఇవ్వాలి. నిజంగా వాడి పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్స్ కూడా ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు తెలుసా నీకు? సిగ్గు చేయటం అనమాట. నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. అవును. ఇప్పుడు ఏం చెప్పాలి వాళ్ళకి? వాళ్ళు ఎటువంటి ఎక్స్పర్ట్స్? చదువుకున్న వాళ్ళకి తెలియాలి కదా. డబ్బు కక్కుర్తి పడో, దూరం వెళ్ళలేకో, లేదా ఆయన తెలిసినోడు కదా ఫోన్ కాల్ చేస్తే ఇంటికి వస్తాడనో, ఇలాంటి ఏమంటారు లోభానికి గురి కావద్దు ఎవరు కూడా. అందులో ఇలాంటి ఆర్ఎంపీల ఇష్యూస్ అనేవి తరచూ బయటికి వస్తుంటాయి. ఎందుకు మెడికల్ బోర్డు అనేది ఒకటి ఉంటుంది. ఆ మెడికల్ బోర్డు ఎందుకు వీళ్ళని పట్టించుకోవట్లేదు, ఎందుకు వీళ్ళపైన యాక్షన్ తీసుకోవట్లేదు అనుకోవచ్చు. గ్రామాల్లో ఉన్న సపోర్ట్ అనుకోవచ్చా, లేదంటే సరేలే వాళ్ళు ఏదో ఒక వైద్యం చేస్తున్నారు కదా అనుకుంటున్నారు అనుకోవచ్చా? అసలు దేన్ని పట్టించుకున్నారు? ఎన్ని అరాచకాలు, ఎన్ని బాధలు, ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి సొసైటీలో. దేన్ని పట్టించుకుంటున్నారు ఇది పట్టించుకోవడానికి? అదే నేను చెప్తుంది. పోనీలే ఒక అటవీ ప్రాంతంలో, ఒక కుగ్రామంలో ఇప్పటికీ కూడా వీధి లైట్లు లేని కుగ్రామాలు ఉన్నాయి, రోడ్లు లేని కుగ్రామాలు ఉన్నాయి, రిక్షా కూడా వెళ్ళని కుగ్రామాలు ఉన్నాయి తెలుసా, ఇప్పటికి ఉన్నాయి. అలాంటి ప్లేస్లో ఎవరో ఒకళ్ళు బయలుదేరుతారు. అక్కడికి వెళ్ళి ఎవరు పట్టుకుని బయటికి లాగి నీకు సర్టిఫికెట్ లేదంటారు? ఇంకా ఊరు వాళ్ళందరూ ఉల్టా ఏమంటారంటే మాకు ఉన్నది ఆయనే దిక్కు, ఆయన ఎందుకు తీసేస్తున్నారని వాళ్ళు స్ట్రైకులు చేసే పరిస్థితి కూడా వస్తుంది, గొడవ చేసే పరిస్థితి కూడా వస్తుంది. అంతవరకు వెళ్ళి ఎవరు పట్టించుకోరు. ప్రజలే అవేర్నెస్గా ఉండాలి. అందులో ప్రభుత్వ హాస్పిటల్ నుంచి మండలానికి ఒక ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నప్పుడు జిల్లాకి అట్లా ఉన్నప్పుడు ఆశా వర్కర్లను అనే వాళ్ళని కూడా చాలా మందిని పంపిస్తుంటారు. వాళ్ళు కూడా గ్రామాలలో చూసినట్లయితే చాలా వరకు టాబ్లెట్స్ ఇవ్వరు. ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే చిన్న చిన్న వాటి జలుబు, దగ్గు, విరోచనాలకి మాత్రమే వాళ్ళు టాబ్లెట్ ఇస్తూ ఉంటారు. గవర్నమెంట్ ద్వారా సర్టిఫైడ్ అయిన ఆశా వర్కర్లే టాబ్లెట్స్ ఇయ్యనప్పుడు అసలు ఏ సర్టిఫైడ్ లేని ఒక కాంపౌండర్ లెవెల్ ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్లు
ఇలాంటి ప్రిస్క్రిప్షన్లు రాయడము, టాబ్లెట్ని సర్జరీలు కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయి. అవి అమ్మో. బెడ్స్ కొట్టి చాలా మంది చనిపోయిన సిచ్యువేషన్లు కూడా చాలా వరకు బయటకు అబ్బా. వచ్చాయి. అంటే ప్రజలు, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు, సిటీలో ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది నమ్ముతూ ఉంటారు. వాళ్ళు ఒక ఇంజెక్షన్ వేయించుకొని వచ్చే తగ్గిపోయింది నాకు. అంటే అప్పటి వరకు ఆ ఇంజెక్షన్ పనిచేస్తుంది, తర్వాత దాని ఎఫెక్ట్ అనేది కొన్ని రోజుల తర్వాత చూపెడుతుంది ఖచ్చితంగా. ఎందుకు గ్రామాల వాళ్ళు పట్టించుకోవట్లేదు అనుకోవచ్చు. వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదమ్మా. ఇప్పుడు గ్రామాల్లో నుంచి బయటకు వచ్చి అంతంత దూరాలు వెళ్ళడానికి వాళ్ళు వెళ్ళలేరు. ఆర్థిక పరిస్థితి వాళ్ళకి మెయిన్గా నిలబడుతుంది. తర్వాత అంత నాలెడ్జ్ ఉండదు. ఫస్ట్ ఏంటంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం, ఆయనే చెప్పేస్తాడు. ఇప్పటికీ కాలనీస్లో కూడా ఆర్ఎంపీ ఉన్నారు తెలుసా. ఇంత సిటీలో కాలనీల్లో ఆర్ఎంపీ ఉన్నారు. ఏం చెప్పాలి? నేను అయితే నువ్వు అన్నావు కదా, నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి ఇంటర్వ్యూ తీసుకుంటాను. సార్ మీరు ఎలా వైద్యం చేస్తున్నారని. ఆర్ఎంపీలు ఆర్ఎంపీ అని పెట్టుకోరు, డాక్టర్స్ అని పెట్టుకోరు. ఎగ్జాంపుల్ కి సురేష్ డాక్టర్ అని పెట్టేసుకుంటారు. ఏంటంటే ఒక కొంతకాలం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ చుట్టుపక్కల పేరు వచ్చేస్తుంది, డాక్టర్ గారు అని. సో పెట్టేసుకుంటారు. అది దీని మీద కనుక్కోవాల్సిందే అసలు ఏంటి అనేది. నేను కూడా ఫోకస్ పెడతాను, కనుక్కుంటాను వెళ్ళి. ఇది చాలా తప్పు. ఇప్పుడు అటవీ ప్రాంతాల్లో, కుగ్రామాల్లో ఏ దిక్కు లేనప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు ఇంకా ఆ పరిస్థితిని మనం ఏం చేయలేం. ఆ ఇచ్చే డాక్టర్కి తెలియాలి, తీసుకునే పేషెంట్లకి తెలియాలి. ఇప్పుడు పొట్టనొప్పి వచ్చింది, ఒక గోళీ సారు అని చెప్పి వెళ్తారు. మరి ఆ గోళీతో తగ్గుతుంది, ఏదో పెయిన్ కిల్లర్ ఇస్తాడు, తగ్గుతుంది. ఇంజెక్షన్ వేసేవరకు ఎందుకు వెళ్ళాలి? ట్యాబ్లెట్స్ కూడా రియాక్షన్ ఇస్తాయి తెలుసా. ఒక్కొక్క పేషెంట్, ఇప్పుడు మనం ఒక సర్జరీకి వెళ్ళినా లేకపోతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, ఆయన మనకి ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలన్నా మీకు ఏం మెడిసిన్ పడుతుంది, ఏం మెడిసిన్ ఏమన్నా రియాక్షన్ ఉందా అని అడుగుతారు. వాళ్ళు అడుగుతారా? హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వాళ్ళు అడగరు కదా. ఏం పర్వాలేదు వేసుకోండి, నార్మల్ టాబ్లెట్ అన్నట్టు ఇచ్చారనుకోండి. అది కూడా వాళ్ళకి పడకపోతే, ఇప్పుడు ఈ అమ్మాయి నిర్దాక్షిణ్యంగా ప్రాణం పోయింది, తిరిగి వస్తుందా ప్రాణం? కాబట్టి నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఈ చెడుని ఎంతవరకు తీసేయగలం, దీనికి ఎవరు నడుం కట్టాలి, ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? ప్రభుత్వాలు ఇది పక్కన పెడితే ప్రతి సిటిజన్స్ యొక్క బాధ్యత ఏంటి? ప్రతి సిటిజన్కి ఒక బాధ్యత ఉంటుంది. డాక్టర్స్ చదువుతున్నారు, చదివి మీరు బయటకి ఎందుకు వెళ్ళిపోతున్నారు? లేదు, సిటీస్కి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఒక్కళ్ళైనా మీరు నడుం కట్టి మీ గ్రామంలో మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. మేము ఎందుకు కోట్లు పెట్టి చదువుకున్నాం, లక్షలు పెట్టి చదువుకున్నాం, మేము అక్కడ 20 రూపాయలు 30 రూపాయలు తీసుకోవాలంటే, అయ్యా మీరు దేవుళ్ళు, ప్రాణాలు కాపాడే దేవుళ్ళు, ఉండండి మీరు. పోని నేను ఇక్కడ చెప్పచ్చో లేదో నాకు తెలియదు, అయినా ధైర్యం చేసి చెప్తున్నా. బాగా డబ్బు గల వాళ్ళు డాక్టర్లు అయ్యారనుకో, డబ్బు గల వాళ్ళ అబ్బాయి డాక్టర్ అయ్యాడనుకో, అమ్మాయి కానీ, వాళ్ళు ఇప్పుడు ఊరికి డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదనుకో, అలాంటి వాళ్ళైనా గ్రామంలో, వాళ్ళ గ్రామంలో వాళ్ళు ఉండిపోవచ్చుగా. అబ్బే, అలాంటి వాళ్ళు అబ్రాడే వెళ్ళిపోతున్నారు. మరి మీ ఊర్లో ఫలానా వారి అమ్మాయి, ఫలానా వారి అబ్బాయి అని చెప్పి బ్రహ్మరథం బట్టి మీరు వస్తుంటే వెళ్తుంటే మీకు హెల్ప్లు చేస్తారు కదా. మరి అలాంటి వాళ్ళకి మీరు వైద్యం చేయరా? వాళ్ళు కూడా ఆశిస్తారు కదా. ఎన్నో సినిమాల్లో చెప్పారు, ఉన్న గ్రామంలోనే ప్రాక్టీస్ పెట్టి ప్రజలకి వైద్యం చేయండి అని. చూడట్లేదా? చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలు ఇలాంటివి చూసాం. మరి అలాంటప్పుడు మీరు పుట్టి పెరిగిన ఊరిని మీరు బాగు చేసుకోరా? బాగు చేసుకోవాలి కదా. మీ ఊర్లో జనాన్ని, ప్రాణాలని మీరు రక్షించండి. మీ ఊళ్ళో పాపులేషన్ని తగ్గించుకోకండి, చక్కగా డెవలప్ చేసుకోండి. మీరు ఒక మంచి డాక్టర్ అయితే ఆ ఊరికి ఎంత సహాయం చేసిన వాళ్ళు అవుతారు, మీకు ఎంత పేరు వస్తుంది. మీకున్న డబ్బులో ఈ సేవ ముందు మీకు డబ్బు కనపడదు, ఎంత తృప్తిని కలిగిస్తుంది జీవితానికి. మీరేం సాధించారు, మీరేం చేశారంటే ఏం చెప్తారు? డబ్బు సంపాదించామంటారా? 4 డాబాలు కొన్నామంటారా? బిల్డింగులు కొన్నామంటారా? లేకపోతే ఇంకేమైనా చెప్తారా? ఇది ఒక్కటి చేసి చూడండి, మీకు ఆ తృప్తి ఎక్కువగా ఉంటుందా, ఈ తృప్తి ఎక్కువగా ఉంటుందా మీరే చూస్తారు. చేసి చూడండి. ఎవరైనా వాళ్ళ గ్రామానికి ఒక్క డాక్టర్ అయినా ఏమంటారు, వాళ్ళ సర్వీసెస్ని అంకితం చేయొచ్చు కదా. వాళ్ళ మనుషులు, వాళ్ళ ఊరు వాళ్ళు ఎక్కడున్నా మా ఊరు అని చెప్పి వస్తారు కదా. ఇది మా ఊరు అని చెప్పి వస్తారు. మీ ఊరు ప్రజలు కాపాడుకోండి, వాళ్ళకి వైద్యం చేయండి. 10 రూపాయలు తక్కువగా తీసుకోండి, వాళ్ళు బయటికి పోకుండా మీ దగ్గరికే వస్తారు. ఊళ్ళో డబ్బంతా మీకే వస్తుందిగా, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా. ఆలోచించండి. ఇలాంటి ఆర్ఎంపీలు కూడా రాకుండా, ఇలాంటి ఆర్ఎంపీలను అరికట్టాలంటే ఇలాంటి మనం ఒక డాక్టర్ అయినా అక్కడ ఉండాలి. వీళ్ళు ఏంటంటే ఊర్లో ప్రాక్టీస్ పెట్టినంత మాత్రాన సిటీస్తో అనుబంధాలు ఏం పోవు.
ఏమైనా సెమినార్స్కి వెళ్ళొచ్చు, మీటింగ్స్కి వెళ్ళొచ్చు, సిటీలో ఉన్న పెద్ద డాక్టర్లతో కాంటాక్ట్స్ పెట్టుకోవచ్చు, ఏదైనా సర్జరీలు చేయాలంటే వాళ్ళతో కలిసి చేసుకోవచ్చు. మీకు టైం ఉన్నప్పుడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో మీ వంతు సర్వీసెస్ ఇక్కడ కూడా ఇవ్వచ్చు కదా. అవర్స్ బేసిస్ మీద వచ్చి చేసి జాబ్ చేసేవాళ్ళు డాక్టర్లు ఎంతమంది ఉన్నారండి, ఎంతమంది ఉన్నారు. ఎందుకు చేయరు? గ్రామాల్లో ఉన్న వాళ్ళు నచ్చరా మీకు? మేకప్ వేసుకుని నీట్గా కనబడట్లేదా? ఎలా కనిపిస్తారు? వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు, రైతులు అలా ఉంటారు. మరి సిటీలో ఉన్నట్టు ఉండలేరు, వాళ్ళు ఏసీల్లో కూర్చోలేరు. అక్కడ అలాంటి భేషజాలు పెట్టుకోకూడదు. నా ఊరు, నా ప్రజలు అనుకున్నప్పుడు ఎంతో మీకు తృప్తి కలుగుతుంది. ఒకసారి చేసి చూడండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.